మొదటిసారి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి గౌరవంగా అధ్యక్షుడైనాక ఇది రెండోసారి రావడము. మొదటిసారి మన గిరిజనులతో ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మాకంటూ ఒక స్థానం ఇచ్చి ఆల్రెడీ మన రాష్ట్రానికి చాలా చేసిండ్రు, ఇంకా ఏదో చెయ్యాలి అనే కాన్సెప్ట్తో వస్తున్నారు. దానికి మేము చాలా హ్యాపీగా ఆయన రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. లంచ్ ఉటక్ బయటకు లాగా మాతో లంచ్ చేయడానికి వస్తున్నారు. అంత గౌరవం ఎవరు ఇస్తారు? అలా అంటే లంచ్ చేసుకుంటా ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకుంటా ఎలా ఉండాలి, ఎలా మన గిరిజన జాతిని ఎలా పైకి తీసుకురావాలి, డెవలప్మెంట్ అనేది ఏ కోణంలో చేయాలి, అవన్నీ ఆయనతో మాట్లాడుకొని చర్చించుకొని ఫుడ్ పరంగా యాక్చువల్గా మన గిరిజన జాతికి సంబంధించిన ఫుడ్, అలాగే మన తెలంగాణ పప్పు, ఆవకాయ, గుత్తొంకాయ మనం ఇంట్లో ఏ భోజనం అయితే చేస్తామో అలాంటి భోజనమే ఏర్పాటు చేశాము. ఆయన మనలో ఒకలాగా. ఫస్ట్ టైం ఇప్పుడు నితిన్ గారు మా గిరిజన్కి గుర్తించి ఇక్కడ వస్తున్నారు, మా కోసమే వస్తున్నారని మేము భావిస్తున్నాము. బట్ మేము కూడా ఎంత హ్యాపీ, ఇంకా అందరూ ఇంత హ్యాపీ ఎవరు లేరు. మాతో భోజనం చేయడానికి వస్తున్నారు ఇంత పెద్ద మనిషి, కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాము. సో మా గిరిజన దుస్తులతోటి మేము స్వాగతం చేయబోతున్నాము. నేను కుమ్రంభీం జిల్లా గోండు ఆదివాసీ కళాకారుని. మాది తరతరాల నుంచి వస్తున్నటువంటి గుస్సాడి భారతదేశంలోనే ఒక పేరుగాంచిన ఒక నృత్యం. దీనికి మార్లవై అనే గ్రామంలో కనకరాజు అనే వ్యక్తికి పద్మశ్రీ రావడం జరిగింది. అదే ఇప్పుడు ఈ టీము. మేము మ్యాక్సిమం ఎక్కడైనా ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ మేము కంపల్సరీ అక్కడ ఏదైనా మనకు ఎవరిని ఆహ్వానించడానికి కానీ మేము వెళ్తూ ఉంటాము. యాక్చువల్లీ మన ఇది అంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం కాబట్టి మేము దాన్ని ఎప్పటికీ పాటిస్తూ ఉంటాం. సార్ నా పేరు నాగేష్ సార్, ఆసిఫాబాద్ జిల్లా నుంచి వస్తున్నాం. మనది ఇదేంటంటే మనది ఉసా డ్యాన్స్ చేస్తున్నాం. ఇక్కడ ప్రోగ్రాంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత పేరు నుంచి వస్తున్నాం సార్. ఇప్పటి నుంచి తరాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు డ్యాన్స్ చేస్తూ వస్తున్నాం సార్. ఇక్కడ నుంచి సంతోషంగా ఉండే సార్. నుంచి ఇప్పుడైతే డ్యాన్స్ చేయడానికి వచ్చినాం, అయితే మన నృత్యం చూపడానికి వచ్చినాం. ఇక్కడ మన కళాకారులు అందరూ ఉసా డ్యాన్స్ అందుకోసం వచ్చినాం సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు ఈ గిరిజన జాతి అభివృద్ధి చెందుతుంది అంటే భారతీయ జనతా పార్టీ ద్వారానే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గతంలో అన్ని పార్టీలు మేము సహకరిస్తున్నాం, మేము చేస్తున్నాం అని అన్నారే కానీ ఎక్కడ వేసిన గొంగడి అలాగనే వదిలేశారు, కానీ గిరిజనుల్ని పట్టించుకున్న నాదుడే లేడు.